హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజయ్ స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజయ్ స్టడీస్ తరపున హార్ట్లీ వెల్కమ్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్ అనేది తెలుగుకు సంబంధించి పార్ట్ 3 అనమాట, లాస్ట్ టాపిక్. సో టాపిక్స్ 4th క్లాస్లో చక్రాల కుర్చీ, బొమ్మ గుర్రం, పల్లె చిత్రం, మాటల ప్రయాణం. సో ఈ టాపిక్స్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ రోజుతో ఈ టాపిక్తో మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. వికలాంగులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? వికలాంగులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఆప్షన్ 1 మాటల ప్రయాణం, ఆప్షన్ 2 చక్రాల కుర్చీ, ఆప్షన్ 3 బొమ్మ గుర్రం, ఆప్షన్ 4 పల్లె చిత్రం. వికలాంగులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా 1కి 2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. వికలాంగులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, చక్రాల కుర్చీ. సో ఇక చక్రాల కుర్చీ అనేది వికలాంగుల యొక్క ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బొమ్మ గుర్రం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏది? బొమ్మ గుర్రం అను పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 సమాజం. బొమ్మ గుర్రం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, కథ. బొమ్మ గుర్రం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో ప్రతి క్వశ్చన్ కూడా శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రశ్న బాగా చదవండి. ఓకే, సమాజం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? సమాజం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? ఆప్షన్ 1 చక్రాల కుర్చీ, ఆప్షన్ 2 పల్లె చిత్రం, ఆప్షన్ 3 మాటల ప్రయాణం, ఆప్షన్ 4 చిత్రకళ. సమాజం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, మాటల ప్రయాణం. సమాజం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అంటే మాటల ప్రయాణం అన్నమాట. ఓకేనా, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకే, పిల్లల శక్తులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? పిల్లల శక్తులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఆప్షన్ 1 చక్రాల కుర్చీ, ఆప్షన్ 2 పల్లె చిత్రం, ఆప్షన్ 3 మాటల ప్రయాణం, ఆప్షన్ 4 చిత్రకళలు. పిల్లల శక్తులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, పల్లె చిత్రం. సో పిల్లల యొక్క శక్తులు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం పల్లె చిత్రం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇతివృత్తాలు ప్రక్రియలకు సంబంధించి తప్పకుండా మనకి ప్రశ్నలు అయితే అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బొమ్మ గుర్రం పాఠ్యభాగంలో గల బాలిక పాత్రధారి పేరు ఏది? బొమ్మ గుర్రం పాఠ్యభాగంలో గల బాలిక పాత్రధారి యొక్క పేరు. ఆప్షన్ 1 రామి, ఆప్షన్ 2 సామి, ఆప్షన్ 3 లేఖ, ఆప్షన్ 4 సితారా.
బొమ్మగుర్రం పాఠ్యభాగంలో గల బాలిక యొక్క పాత్రధారి పేరు ఏది? సో ఈ కాన్సెప్ట్ ఎవరైతే చదివింటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి పాత్రధారులకు సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, రామి. సో బొమ్మగురం పాఠ్యభాగంలో గల బాలిక పేరు ఏది అంటే రామి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి చిన్న పాప పేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సొంత లాభం కొంత మనకు పొరుగువారికి తోడ్పడబోయ్ అన్న కవి ఎవరు? సొంత లాభం కొంత మనకు పొరుగువారికి తోడ్పడబోయ్ అన్నటువంటి కవి. ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 గురజాడ రాఘవ శర్మ, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 శ్రీశ్రీ. సొంత లాభం కొంత మనకు పొరుగువారికి తోడ్పడబోయ్ అన్న కవి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 గురజాడ అప్పారావు. సొంత లాభం కొంత మనకు పొరుగు వారికి తోడ్పడబోయినటువంటి కవి గురజాడ అప్పారావు అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో అసమాపక క్రియను గుర్తించండి. ఈ క్రింది వాటిలో అసమాపక క్రియను గుర్తించండి. ఆప్షన్ 1 తిని, ఆప్షన్ 2 వెళ్ళి, ఆప్షన్ 3 పరిగెత్తి, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్రింది వాటిలో అసమాపక క్రియను గుర్తించండి అనేది ఇక్కడ ప్రశ్న. సో సమాపక క్రియలు, అసమాపక క్రియలు. సో అసమాపక క్రియల కింద వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. తెలుగు బాగా ప్రిపేర్ అయితే తెలుగులో కంపల్సరీ మ్యాక్సిమం 30కి అట్లీస్ట్ 29 అయినా 28, 29 తెచ్చుకోవచ్చు. ప్రతి కాన్సెప్ట్ మీద బాగా పట్టు ఉండాలి. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ తిని, వెళ్ళి, పరిగెత్తి ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో సమాపక క్రియను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సమాపక క్రియను గుర్తించండి. ఆప్షన్ 1 రాసి, ఆప్షన్ 2 వచ్చి, ఆప్షన్ 3 వెళ్ళాడు, ఆప్షన్ 4 చూసి. ఈ క్రింది వాటిలో సమాపక క్రియను గుర్తించండి అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుందండి, తొందరపడకండి. ప్రశ్న బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, వెళ్ళాడు. సో వెళ్ళాడు అనేది సమాపక క్రియ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. పల్లె చిత్రం పాఠ్యభాగంలో గల సక్రు యొక్క వయసు ఎంత? పల్లె చిత్రం పాఠ్యభాగంలో గల సక్రు యొక్క వయసు. ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 10. అంటే పల్లె చిత్రం పాఠ్యభాగంలో ఉన్నటువంటి సక్రు యొక్క వయసు ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో కాన్సెప్ట్ ఎవరైతే బాగా చదివి ఉంటారో అర్థం చేసుకొని వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది ఈ ప్రశ్నకి సమాధానం. పల్లె చిత్రం పాఠ్యభాగంలో గల సక్రు యొక్క వయసు 8 సంవత్సరాలు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అక్కడ సక్రు యొక్క వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పల్లె చిత్రం పాఠ్యభాగంలో సక్రు యొక్క టీచర్ పాత్రధారి పేరు ఏది? పల్లె చిత్రం పాఠ్యభాగంలో సక్రు యొక్క టీచర్ పాత్రధారి పేరు ఏది? ఆప్షన్ 1 గిరిజా టీచర్, ఆప్షన్ 2 సరోజా టీచర్, ఆప్షన్ 3 వనజా టీచర్,
ఆప్షన్ 4 మాధురి టీచర్. అంటే పల్లె చిత్రం పాఠ్యభాగంలో సక్రూకు యొక్క టీచరు యొక్క పాత్రధారి పేరు ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, వనజ. సో పల్లె చిత్రం పాఠ్యభాగంలో సక్రు యొక్క టీచర్ పేరు వనజ అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సక్రూకు ఏ పోటీలో బహుమతి లభించింది? సక్రూకు ఏ పోటీలో బహుమతి లభించింది? ఆప్షన్ 1 చిత్రకళ, ఆప్షన్ 2 సంగీతం, ఆప్షన్ 3 నాట్యం, ఆప్షన్ 4 పరుగు పందెం. సక్రూకు ఏ పోటీలో బహుమతి లభించింది అనేది ఇక్కడ ప్రశ్న. పాఠ్యాంశాన్ని చదివిన వాళ్ళు చాలా సులభంగా ఈ ప్రశ్నకి సమాధానం గుర్తించగలుగుతారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 చిత్రకళ. సో చిత్రకళ పోటీలో బహుమతి లభించిందనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే. సిరిపురం చెరువు గట్టు మీద ఉన్న చెట్టు ఏది? సిరిపురం చెరువు గట్టు మీద ఉన్నటువంటి చెట్టు ఏది? ఆప్షన్ 1 వేప చెట్టు, ఆప్షన్ 2 మామిడి చెట్టు, ఆప్షన్ 3 రాగి చెట్టు, ఆప్షన్ 4 మర్రి చెట్టు. సిరిపురం చెరువు గట్టు మీద ఉన్నటువంటి చెట్టు ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్న టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న స్టోరీస్ వచ్చింటాయి, చిన్న చిన్న వ్యాసాలు ఇచ్చింటారు. సో అక్కడి నుంచి ఈ యొక్క ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 మామిడి చెట్టు. సో సిరిపురం చెరువు గట్టు మీద ఉన్నటువంటి చెట్టు ఏది అంటే మామిడి చెట్టు అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కాకిని తన మీద కూర్చోబెట్టుకొని చెరువు అంతా తిప్పింది ఎవరు? కాకిని తన మీద కూర్చోబెట్టుకొని చెరువు అంతా తిప్పింది ఎవరు? ఆప్షన్ 1 బాతు, ఆప్షన్ 2 తాబేలు, ఆప్షన్ 3 చేప, ఆప్షన్ 4 కప్ప. కాకిని తన మీద కూర్చోబెట్టుకొని చెరువు అంతా తిప్పింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఇది కూడా ఒక కథాంశానికి సంబంధించినటువంటి ప్రశ్న, చిన్న వ్యాసం. ఇది కూడా టెక్స్ట్ బుక్లో అయితే ఉంది. చాలా అద్భుతంగా ఇచ్చారు కొత్త టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా ఈసారి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, బాతు. కాకిని తన మీద కూర్చోబెట్టుకొని చెరువు అంతా తిప్పింది బాత్ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. కర్మ, అదృష్టం వంటి మాటలు పక్కన పెట్టి మీ శక్తితో పైకి రండి అని పేర్కొన్నవారు ఎవరు? కర్మ, అదృష్టం వంటి మాటలను పక్కన పెట్టి మీ యొక్క శక్తితో పైకి రండి అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 ఠాగూర్, ఆప్షన్ 4 అంబేద్కర్. కర్మ, అదృష్టం వంటి మాటలను పక్కన పెట్టి మీ యొక్క శక్తితో పైకి రండి అని పేర్కొన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. చాలా మంచి సెంటెన్స్ అన్నమాట ఇది. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అంబేద్కర్. కర్మ, అదృష్టం వంటి మాటలు పక్కన పెట్టి మీ యొక్క శక్తితో పైకి రండి అని పేర్కొన్నవారు అంబేద్కర్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. కుడ్యం అనగా అర్థం ఏంటి? కుడ్యం అనగా అర్థం ఆప్షన్ 1 చిత్రం, ఆప్షన్ 2 కాగితం, ఆప్షన్ 3 గోడ, ఆప్షన్ 4 పైవన్నీ. కుడ్యం అనగా అర్థం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 గోడ. సో కుడ్యం అనగా అర్థం ఏంటి అంటే గోడ అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గత టెట్లో అడగడం జరిగింది ఈ ప్రశ్న. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కుడ్య చిత్రాన్ని ఇలా కూడా పిలుస్తారు. కుడ్య చిత్రాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 భిత్తి చిత్రాలు, ఆప్షన్ 2 కాగితపు చిత్రాలు, ఆప్షన్ 3 కళాత్మక చిత్రాలు, ఆప్షన్ 4 1 మరియు 3. కుడ్య చిత్రాన్ని ఇలా కూడా పిలుస్తారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 భిత్తి చిత్రాలు. కుడ్య చిత్రాన్ని భిత్తి చిత్రాలు అనేసి కూడా పిలుస్తారన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మహారాష్ట్ర. సో అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో చిత్రకళా పండితులుగా ఎవరిని పేర్కొంటారు? ఈ క్రింది వారిలో చిత్రకళా పండితులుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 శ్రీ కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ 2 శేషగిరి శర్మ, ఆప్షన్ 3 రమణమూర్తి, ఆప్షన్ 4 కొండపల్లి శ్రీరాములు. ఈ క్రింది వారిలో చిత్రకళా పండితులుగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీ కొండపల్లి శేషగిరిరావు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పిన్ అనగా ఆప్షన్ 1 పోస్టల్ ఇండెక్స్ నెంబర్, ఆప్షన్ 2 పోస్టల్ ఇన్ నెంబర్, ఆప్షన్ 3 పోస్టల్ ఇన్కమింగ్ నెంబర్, ఆప్షన్ 4 2 మాత్రమే. పిన్ అనగా మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పిన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అన్నమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పిన్ కోడ్ నెంబర్లో ఎడమ నుండి కుడివైపుకు ఉన్న 2 మరియు 3 నెంబర్లు దేన్ని సూచిస్తాయి? పిన్ కోడ్ నెంబర్లో ఎడమ నుండి కుడివైపుకు ఉన్నటువంటి 2 మరియు 3 నెంబర్లు దేన్ని సూచిస్తాయి? ఆప్షన్ 1 రాష్ట్రాన్ని, ఆప్షన్ 2 తపాలా కార్యాలయాన్ని, ఆప్షన్ 3 జిల్లాని, ఆప్షన్ 4 మండలాన్ని.
పిన్ కోడ్ నెంబర్లో ఎడమ నుండి కుడివైపుకు ఉన్న 2 మరియు 3 నెంబర్లు దేన్ని సూచిస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, జిల్లాని. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పూర్వం ఉత్తరాలను వేటి ద్వారా పంపేవారు? పూర్వం ఉత్తరాలను వేటి ద్వారా పంపేవారు? ఆప్షన్ 1 పావురాలు, ఆప్షన్ 2 దూతలు, ఆప్షన్ 3 రౌతులు, ఆప్షన్ 4 పైవన్నీ. పూర్వం ఉత్తరాలను వేటి ద్వారా పంపేవారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. పావురాలు, దూతలు, రౌతులు. సో వీటి ఆధారంగా పూర్వం ఉత్తరాలను పంపేటటువంటి వారన్నమాట. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో గల మొత్తం తపాలా కార్యాలయాల సంఖ్య ఎంత? మన దేశంలో గల మొత్తం తపాలా కార్యాలయాల సంఖ్య. ఆప్షన్ 1 1,75,000, ఆప్షన్ 2 1,50,000, ఆప్షన్ 3 1,35,000, ఆప్షన్ 4 1,25,000. మన దేశంలో గల మొత్తం తపాలా కార్యాలయాల సంఖ్య ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 1,50,000. మన దేశంలో గల మొత్తం తపాలా కార్యాలయాల సంఖ్య 1,50,000. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. డేవిడ్ తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ ఎవరికి ఉత్తరం రాశాడు? డేవిడ్ తపాలా వ్యవస్థ యొక్క సేవలను వివరిస్తూ ఎవరికి ఉత్తరం రాశాడు? ఆప్షన్ 1 రోహిత్, ఆప్షన్ 2 మేరీ, ఆప్షన్ 3 రాజేష్, ఆప్షన్ 4 గౌతమ్. డేవిడ్ తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ ఎవరికి ఉత్తరం రాశాడు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 రోహిత్. ఓకేనా, డేవిడ్ యొక్క స్నేహితుడు రోహిత్కి లేఖ రాయడం జరిగింది. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? ఆప్షన్ 1 జిల్లాను, ఆప్షన్ 2 రాష్ట్రాన్ని, ఆప్షన్ 3 తపాలా కార్యాలయాన్ని, ఆప్షన్ 4 1 మరియు 3. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి? ప్రశ్న 1-2 సార్లు బాగా చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 తపాలా కార్యాలయాన్ని. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో చివరి 3 అంకెలు కూడా తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. డేవిడ్ యొక్క తల్లి పేరు ఏది? డేవిడ్ యొక్క తల్లి పేరు. ఆప్షన్ 1 లీనా, ఆప్షన్ 2 సోనా, ఆప్షన్ 3 టీనా, ఆప్షన్ 4 జాను. డేవిడ్ యొక్క తల్లి పేరు ఏది అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 లీనా. డేవిడ్ యొక్క తల్లి పేరు లీనా అన్నమాట. ఓకేనా. సో మనం కాన్సెప్ట్ చదివేటప్పుడు పాత్రలు, పాత్రధారులు, వారి యొక్క పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ కాన్సెప్ట్ చదివేటప్పుడు అయినా సరే తెలుగులో. ఓకేనా. ఎందుకంటే అటువంటి వాటి మీద కూడా ఎక్కువగా క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. హోదా, హక్కు ఉన్నప్పటికీ ప్రభుత్వ ధనాన్ని, సౌకర్యాలను వినియోగించుకొని వారే ప్రజలకు సేవ చేయగలుగుతారు అని పేర్కొన్నవారు ఎవరు? అంటే ఇక్కడ ఏంటంటే హోదా, హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ధనాన్ని కానీ సౌకర్యాలను కానీ వినియోగించుకొని వారే ప్రజలకు సేవ చేయగలుగుతారు అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 అంబేద్కర్, ఆప్షన్ 3 సుల్తాన్ నాసిరుద్దీన్, ఆప్షన్ 4 ఠాగూర్. హోదా, హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ధనాన్ని, సౌకర్యాలను వినియోగించుకొని వారే ప్రజలకు నిజమైనటువంటి సేవ చేయగలుగుతారు అనేసి పేర్కొన్నారన్నమాట. మరి ఎవరు పేర్కొన్నారనేది తెలుసుకుందాం మరి కాసేపట్లో. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సుల్తాన్ నాసిరుద్దీన్. అస్త్రం అనగా అస్త్రం అనగా ఆప్షన్ 1 ఆయుధం, ఆప్షన్ 2 బాణం, ఆప్షన్ 3 విల్లు, ఆప్షన్ 4 పైవన్నీ. అస్త్రం అనగా అర్థం ఏంటి? ఆయుధం, బాణం, విల్లు, పైవన్నీ. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ ఆయుధం, బాణం, విల్లు. సో ఇవన్నీ కూడా అస్త్రంకు గల మరొక పేర్లు అనమాట. అంటే అర్థానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అర్థాలు అనమాట, అస్త్రానికి సంబంధించినటువంటివి. ఓకే, సారీ స్మాల్ చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పశుపతి అనగా సో పశుపతి అనగా ఆప్షన్ 1 విష్ణువు, ఆప్షన్ 2 శివుడు, ఆప్షన్ 3 దేవేంద్రుడు, ఆప్షన్ 4 పైవన్నీ. పశుపతి అనేసి ఎవరిని పేర్కొంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 శివుడు. సో పశుపతిగా శివుణ్ణి పేర్కొంటారన్నమాట. ఓకేనా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. సో మనకి గ్రామర్ పార్ట్ కూడా ఇంపార్టెంటే. అర్థాలు కానీ, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ ఇవి కూడా తెలుసుకోవాలి బాగా. టెక్స్ట్ బుక్ అనేది బాగా చదవండి. చివరిలో ఉన్నటువంటి అర్థాలు కూడా బాగా చదవండి. ఓకే. గిరి అనగా గిరి అనగా ఆప్షన్ 1 పర్వతం, ఆప్షన్ 2 కొండ, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 శిఖరం. గిరి అనగా అర్థం ఏంటి? చాలా ఈజీనే ప్రశ్న. సో అర్థాలు గ్రామర్ అందరూ చాలా చక్కగా చేయగలుగుతారు. బట్ అప్పుడప్పుడు కొన్ని అర్థాలు పర్యాయ పదాల్లో కొన్ని మిస్టేక్స్ కూడా పెడుతూ ఉంటారు. తెలిసింటాయి, బట్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 పర్వతం, కొండ. సో గిరి అనగా పర్వతం, కొండ. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చిత్రకళ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? చిత్రకళ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 కథానిక. చిత్రకళ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 వ్యాసం. చిత్రకళా పాఠ్యభాగం వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. సో ప్రక్రియలు మరియు ఇతివృత్తాలకు సంబంధించి తప్పకుండా మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, వాటి మీద కొంచెం బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అందరూ కూడా చాలా చక్కగా లైవ్ ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నారు. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు నవంబర్ 1 నుంచి మనం 60 రోజుల ప్రణాళికతో ఒక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాము అతి త్వరలోనే. సో ఆల్రెడీ కొంతమంది పేమెంట్స్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా సపరేట్ గ్రూప్స్ అయితే సబ్జెక్ట్ వారికి సపరేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రజెంటు. సో నవంబర్ అంటే 30th లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, సో ప్రతిరోజు కూడా ఈ యొక్క కంప్లీట్ సిరీస్ అనేది 60 డేస్ ప్రణాళిక అనేది చాలా చక్కగా వెళ్తూ ఉంటుంది. సో టెట్ నోటిఫికేషన్ ఇంకా మిడిల్ ఎక్కడ యాడింగ్ అనేది ఉండదన్నమాట. ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వేరే డైవర్షన్స్ ఏవి ఉండవు. కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ యొక్క సిరీస్లో బాగా ప్రిపేర్ అయ్యి టెట్ డిఎస్సీలో మంచి స్కోర్ సాధించడం కోసమే అది పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా, సో నెక్స్ట్ మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ యొక్క లైవ్ ఎగ్జామ్ నచ్చిన వాళ్ళందరూ కూడా. ఓకే, సో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి నోటిఫికేషన్ రావడం లేదు అంటున్నారు. సో కొంతమంది బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం లేదు. సో బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా రాశారు. సో ఈ రోజుతో ఇక 4వ తరగతి టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ అనేది త్వరలోనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.